Hello students, అందరికీ నమస్తే. మోస్ట్ వెల్కమ్ టు ది ఛానల్ గౌట్ జాబ్ ట్యుటోరియల్. సో నిన్న మొన్న వీడియో రాలేదు, క్షమించాలి. కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే, అందువల్ల చేయలేకపోయినాను. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తుంటాయి వీడియోస్ కూడా. అండ్ చాలామంది డిఫరెంట్ కమెంట్స్ చేస్తున్నారు, సార్ తెలంగాణ జాగ్రఫీ చేయండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయండి, ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తున్నారు. నన్ను ఖచ్చితంగా చేస్తాను నేను, బట్ 1 or 2 days అట్లా లేట్ అవుతుంటుంది. సో ఎందుకంటే మళ్ళీ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పాలి కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. బట్ చాలా థ్యాంక్స్. సో చాలామంది చూస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. మోస్ట్ వెల్కమ్. రైట్, మన సెషన్లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. అండ్ లాస్ట్లో మాట్లాడదాము. మన ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏదైతే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నామో అది మీకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందన్న ఆలోచన అయితే నేను కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, కమెంట్ మాత్రం తెలపండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలపండి. సో మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అన్న. సో కెన్ సీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు ఇక్కడ మనకు. లిస్ట్ 1 ఏమిచ్చాడు? కోల్ ఫీల్డ్ ఇచ్చాడు మనకు. లిస్ట్ 2లో లొకేషన్. ఓకేనా, బొగ్గు క్షేత్రాలు ఇచ్చాడు. ఇంకో ప్లేస్లో మనకి ఏంటిదంటే వాటి యొక్క పొజిషన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూస్తే దీంట్లో కోల్ ఫీల్డ్లో తాల్చేర్, కర్ణపుర, సింగరౌలి, సింగరేణి. సో దీస్ డిఫరెంట్ కన్సిడరేషన్ ఈస్ గివెన్ హియర్. తాల్చేర్, కర్ణపుర, సింగరౌలి అండ్ సింగరేణి అని మనకి ఇవ్వడం జరిగింది. లొకేషన్ కనుక తీసుకుంటున్నా దామోదర్ వ్యాలీ, సోన్ వ్యాలీ, గోదావరి వ్యాలీ అండ్ దాంతోపాటుగా మహానది వ్యాలీగా మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ క్వశ్చన్ని మనము ఈజీ వేలో కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు నాన్న. ఇప్పుడు సింగరేణి తీసుకున్నాం అనుకోండి, తెలంగాణలో కనిపించే ఒక కన్సిడరేషన్. సింగరౌలి తీసుకుంటే, సింగరేణి తీసుకుంటే సో గోదావరి నది పరివాహక ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డి వచ్చేసేసి 3 తీసుకోవచ్చు మనము. సో డి చూడండి, అది గన్ షాట్ కదా, మనకు తెలిసిందే. వీ నో వెరీ వెల్ దట్ పర్టికులర్ వన్. డి వచ్చేసేసి 3 నాన్న. ఇక్కడ D3 తోటి ఒక్కటే ఉంది. సో మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ 1 పెట్టేయచ్చు. D3 అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉన్నాడు. వాడు ఫస్ట్ ఆప్షన్ రైట్ కాకుండా ఇంకో ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రాంగ్ క్వశ్చన్ అవుతుంది అది. అప్పుడు మీకు ఎట్లాగో మార్క్ వస్తుంది ఎగ్జామ్లో. అండ్ అదేవిధంగా మనం తాల్చేర్ తీసుకున్నాం అనుకోండి, ఒడిశాలో మనకు మహానది డెల్టాలో కనిపిస్తుంది నాన్న. ఒడిశాలో మనకు మహానది డెల్టాలో కనిపిస్తుంది A4. అండ్ అదేవిధంగా మనం సింగరౌలి తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది మధ్యప్రదేశ్లో ఉంటుంది నాన్న. సింగరౌలి వచ్చేసేసి మనకు మధ్యప్రదేశ్లో కనిపిస్తూ ఉంటుంది, మన తెలంగాణని. తాల్చేర్ కనుక తీసుకుంటే మనం ఒడిశాలో కన్సిడరేషన్ చేస్తున్నాను. కర్ణపుర వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది దామోదర్ వ్యాలీ నాన్న. జార్ఖండ్ ప్లస్ వెస్ట్ బెంగాల్ కన్సిడరేషన్లో మనకు వస్తుంది. సో ఇది నాన్న ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించిన కన్సిడరేషన్ అన్నట్టు. ఈ కోల్ ఫీల్డ్ ఇచ్చాడు కాబట్టి మనం ఒకసారి చిన్న క్లారిఫికేషన్ కూడా ఇద్దాం. నన్ను ఇక దామోదర్ వ్యాలీ ఇచ్చాడు కదా. సో మ్యాక్సిమం కోల్ ఫీల్డ్ నాన్న. సో మ్యాక్సిమం కోల్ ఫీల్డ్ ఎక్కువగా మనకు బొగ్గు లభించే ప్రాంతం అన్నట్టు ఇది. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ 2 కాంబినేషన్లో ఉంటుంది. మ్యాక్సిమం కోల్ ఫీల్డ్ వీ కెన్ ఐడెంటిఫైడ్ సో ఇన్ ఇండియా. అదే ఈ పర్టికులర్ దామోదర్ వ్యాలీ కన్సిడరేషన్లో కావచ్చు, ఈ గోదావరి కానీ, సోన్ కానీ, తర్వాత మహానది కానీ, ఈ పర్టికులర్ వ్యాలీస్లలో మనకు లభించే కోల్ వచ్చేసేసి నాన్న సో గోండ్వానా కోల్ నాన్న. గోండ్వానా కోల్ వచ్చేసేసి మనకు లభిస్తుంది. ఈ గోండ్వానా కోల్ ఒకవేళ మనం ఇండియాలో 100% ఆఫ్ కోల్ తీసుకుంటున్నా దాంట్లో 90% ఆఫ్ కోల్ సో ఈ గోండ్వానా కోలే. 90% వరకు మనకు గోండ్వానా రకానికి చెందిన బొగ్గే మనకు లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ కోల్ ఏదైతే కనిపిస్తుందో నాన్న, బొగ్గు అనేది నాణ్యమైన కోలు, నాణ్యమైన బొగ్గు, నాణ్యత లేని బొగ్గు అని మనం ఎట్లా కన్సిడరేషన్ చేస్తామంటే బికాజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ నాన్న. ఓకేనా, క్వాలిటీ ఆఫ్ సో క్వాలిటీ we can check through carbon percentage. Then quality we can check through the carbon percentage. కార్బన్ యొక్క శాతాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే నాన్న ఈ క్వాలిటీని ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ కోల్ కనుక తీసుకుంటే నాన్న, సో ఫర్ ఎగ్జాంపుల్ సో గుడ్ కోల్ కనుక తీసుకుంటే ఏమొస్తుంది మనకు? ఆంథ్రసైట్ వస్తుంది. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ కోల్ కనుక తీసుకుంటే ఆంథ్రసైట్ వస్తుంది, అంతే కదా. మరి ఈ ఆంథ్రసైట్లో మనకు కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది నాన్న? సో 82
95% వరకు ఉంటుంది కార్బన్ పర్సంటేజ్ కనుక మనం కన్సిడరేషన్. లీస్ట్ తీసుకుంటే పీట్. సో లీస్ట్ తీసుకుంటే పీట్ నాన్న దీంట్లో సో 10 to 40% వరకు మనకు కార్బన్ కన్సిడరేషన్ లభిస్తుంది. ఓకేనా, ఆప్షన్ 1 వచ్చేసేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ది రివర్ సట్లెజ్? సట్లెజ్ నదికి సంబంధించి క్రింది వాటిలలో ఏ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్ ఉందని అడుగుతున్నాడు. సట్లెజ్ నదికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది తప్పు ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇట్ ఈస్ ఆరిజినేట్స్ నియర్ మానస సరోవర్ ఇన్ టిబెట్. అనేది టిబెట్లోని మానస సరోవర్ సమీపంలో ఉద్భవిస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది లాంగ్ చెన్ కంబ్ ఇన్ టిబెట్. టిబెట్లో దీన్ని మనము లాంగ్ చెన్ కంబ్ అని అంటామని అంటున్నాడు. అది సెకండ్. థర్డ్ వన్, సో ఇట్ ఫీడ్స్ ది భాక్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అనేది భాక్రానంగల్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆహారం ఇస్తుందని కాదు కానీ సో నీళ్లను నింపుతుంది నాన్న. ఇది అది గూగుల్ తల్లి మహిమ. సో నీళ్లను నింపుతుంది. దట్ ఈస్ అ వన్ థింగ్. అండ్ ఫోర్త్ వన్, ఇట్ ఈస్ ఎంటర్స్ ఇన్ ఇండియా త్రూ ది జలప్లా అని అన్నాడు నాన్న. సో ఈ పర్టికులర్ కన్సిడరేషన్ని కనుక మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ ఏది అని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే నన్ను ఒకసారి చూడండి. సో ఇట్ ఈస్ ఆరిజినేట్ నియర్ మానస సరోవర్ అంటున్నాడు. ఎస్, మనం కనుక ఐడెంటిఫై చేస్తేనన్నా టిబెట్ మానస సరోవర్. సో నియర్ మౌంట్ కైలాష్ అని కూడా అంటాం నాన్న మనం. సో నియర్ మౌంట్ కైలాష్ అనేసి కూడా మాట్లాడతాం. కానీ సో ఎగ్జాక్ట్లీ ప్లేస్ కనుక మనం తీసుకుంటే నాన్న దట్ ఈస్ ది రాకాస్ సరస్సు. సో దాన్ని మనము రాకాస్ లేక్ అని అంటాం. రాకాస్ సరస్సు వచ్చేసేసి మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అన్నట్టు. ద ఎగ్జాక్ట్లీ లొకేషన్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఈస్ ద రాకాస్ లేక్ ఆ రక్షా లేక్ అని అంటాం నాన్న. దట్ ఈస్ ద వన్ పాయింట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వాడేమడిగాడు మనకు ఇన్కరెక్ట్ అడిగాడు. నెక్స్ట్, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది లాంగ్ చెన్ కంబ్ అంటాం. మనం సట్లెజ్ నదిని టిబెట్లో లాంగ్ చెన్ కంబ్ అంటాము. ఒకవేళ మనం ఇండస్ రివర్ తీసుకుంటే మనం సింధు నదిని మనం టిబెట్లో ఏం పిలుస్తాం నాన్న? సింగి కంబన్ అంటాం మనం. సింగి కంబన్ అంటాం, లేక లయన్స్ మౌత్ అని అంటాం అన్నట్టు. సింగి కంబన్ లేదా లయన్స్ మౌత్గా మనం కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఇట్ ఫీడ్స్ ద భాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటున్నాను. భాక్రానంగల్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాటర్ని ఇది నింపుతుంది అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నా. ఎందుకంటే సట్లెజ్ నది పైన మనకు భాక్రానంగల్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద కరెక్ట్. అయితే నన్ను ఇక్కడ ఒకవేళ భాక్రానంగల్ అన్నాడు కదా, ఇప్పుడు భాక్రానంగల్ అనేసి మనల్ని అడిగాడు. ఎక్కడుంది ఇది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఒకవేళ మీకు కేవలం భాక్రా ప్రాజెక్ట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఇది హిమాచల్ ప్రదేశే ఉంటుంది. ఒకవేళ నంగల్ అని అన్నాడు అనుకోండి, సో దట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది పంజాబ్. దాని నంగల్ ప్రాజెక్ట్ అని అడిగితే పంజాబ్లో ఉంటుంది, భాక్రా అని అడిగితే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సపరేట్గా అడిగే అవకాశం కూడా ఉంటుంది నాన్న. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ అడిగినప్పుడు భాక్రా ప్రాజెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ పంజాబ్ అంటాడు. భాక్రా పంజాబ్లో ఎందుకు కూడా నంగల్లో ఉంటుంది. ఈ యాక్చువల్లీ భాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ నాన్న. ఒకటి భాక్రా, ఒకటి నంగల్. అది భాక్రా హిమాచల్ ప్రదేశ్లో, నంగల్ పంజాబ్లో ఉంటుంది. సట్లెజ్ రివర్ అనేది హిమాచల్ ప్రదేశ్ని వదిలిపెట్టి పంజాబ్లో వచ్చినప్పుడు నాన్న సో ఒక డీప్ గార్జ్ని క్రియేట్ చేస్తుంది. అందువల్ల భాక్రా ప్రాజెక్టుకు నంగల్ ప్రాజెక్టుకు మధ్యన 13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ ద పాయింట్, రిమెంబర్. అండ్ ఈ భాక్రా ప్రాజెక్ట్ వల్ల నాన్న మనకు ఒక ఆర్టిఫిషియల్ లేక్ అనేది ఏర్పడుతుంది అన్న. దాన్ని మనము సో గోవింద్ సాగర్ అంటాం మనం. సో గోవింద్ సాగర్ అనేసి అంటాం, హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తూ ఉంటుంది. కెన్ రిమెంబర్. సో అది కూడా కరెక్టే. ఇప్పుడు ఆన్సర్ తప్పేది ఉంటుంది? 4th వన్ తప్పు నాన్న. ఎందుకంటే సో ఈ పర్టికులర్ సట్లెజ్ రివర్ వచ్చేసేసి జలప్లా పాస్ దగ్గర నుంచి వెళ్ళదు నాన్న. యాక్చువల్లీ జలప్లా ఎక్కడ ఉంటుంది? సిక్కింలో ఉంటుంది. సో జలప్లా ఈజ్ బిలాంగింగ్స్ టు ది సిక్కిం. ఈ జలప్లా పాస్ దగ్గర నుంచి మన సిక్కిం నుంచి సో తీస్తా రివర్ అనేది వస్తుంది నాన్న. కానీ ఇక్కడ మనకి జలప్లా కాదు నాన్న, ఇది షిప్కిలా. ఓకేనా? సో దిస్ ఇస్ ది షిప్కిలా కనుమ. సో ఈ షిప్కిలా కనుమ అనేది ఎక్కడ ఉంటుంది మనకు? హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ షిప్కిలా కనుమ కూడా భారతదేశంలోనికి మనకు వస్తుంది. ఒకవేళ మనం సింధు నది తీసుకున్నాం అనుకున్నాను, ఒకవేళ మనము సో సింధు నది తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ది దామ్చుక్.
దాని దామ్చుక్ అనే ప్లేస్ దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడ లడక్. సింధు నది అయితే మనకు దామ్చుక్ అనే ప్లేస్ లడక్ నుంచి వస్తుంది. ఒకవేళ మనం బ్రహ్మపుత్ర తీసుకున్నాం అనుకోండి, సో ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ టు ద జిదోల్. దాని మనకు జిదోల్ అనే ప్లేస్ ఉంటుంది నాన్న. సో జిదోల్ అనే ప్లేస్ మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అక్కడ ఎంటర్ అవుతుంది అన్నట్టు. సో మేజర్గా ఈ 3 రివర్స్ బయట బయట అంటే 3 సో మనకు టిబెట్ ప్రాంతంలోనే పుడతాయి నాన్న. 3 టిబెట్ ప్రాంతంలోనే పుట్టి ఇండియాలో మనకు డిఫరెంట్ ప్లేస్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ పర్టిక్యులర్ షిప్కిలా పాస్ ఈజ్ బిలాంగింగ్స్ టు ది సట్లెజ్ రివర్ అండ్ దామ్చుక్ ఈజ్ బిలాంగింగ్స్ టు ది ఇండస్ రివర్. జిదోల్ ఈజ్ బిలాంగింగ్స్ టు ది బ్రహ్మపుత్ర రివర్. యూ హ్యావ్ టు రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్గా మనం తీసుకుంటూ ఉంటాం అన్నట్టు. రిమెంబర్, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఏంటిది మనకు? సో 4th స్టేట్మెంట్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, arrange the given biosphere resource in north to south and choose the correct answer using the code given below. దాని ఇచ్చిన బయోస్పియర్ నిల్వలను ఉత్తరం నుండి దక్షిణం వరకు అమర్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అంటున్నాడు. ఇస్ గివెన్ హియర్ పంచమాహి బయోస్పియర్ రిజర్వ్, నోక్రేక్ బయోస్పియర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్ మనకి ఇచ్చాడు నాన్న. ఈ బయోస్పియర్ రిజర్వ్ని ఏం చేయమంటున్నాడు? సో నార్త్ నుంచి సో సౌత్కి అరేంజ్ చేయమని చెప్తాను. మనం నార్మల్గా పిక్చర్ డ్రా చేసుకుందాము, నేమ్లో నుంచి ఉన్నా కూడా ఏం కాదు మీకు. సో ఇలా మనము బయోస్పియర్ రిజర్వ్ని డ్రా చేసుకున్నాము. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము అత్యంత నార్త్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏది ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ పంచమాహి తీసుకున్నాం అనుకున్నాను. సో పంచమాహి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. నోక్రేక్ కనుక తీసుకుంటే మేఘాలయలో ఉంటుంది. నీలగిరి వచ్చేసేసి మనకు తమిళనాడులో ఉంటుంది. నందాదేవి వచ్చేసేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ హైయెస్ట్ కదా, దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఉత్తరాఖండ్. సో ఇక్కడ మనకు కనిపించేది నందాదేవి, ఇక్కడ మనకు కనిపించేది మనకు నందాదేవి. సో దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్ దిస్ ఇస్ ఎ నందాదేవి. సో ఒక తర్వాత మనం నోక్రేక్ తీసుకున్నాం అనుకోండి. సో నోక్రేక్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఇన్ మేఘాలయ. మేఘాలయ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపించేది మనకేంటిది? నోక్రేక్. సో ఇక్కడ కనిపించేది నోక్రేక్ ఎక్కడ మనకు? మేఘాలయ. అండ్ తర్వాత తీసుకున్నాం అనుకోండి పంచమాహి. పంచమాహి ఎక్కడ కనిపిస్తుంది? సో దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్, వాట్ ఈస్ దిస్? సో దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్. సో దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ మధ్యప్రదేశ్. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ పంచమాహి. దిస్ వన్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ ఏ సో పంచమాహి. సో దీన్ని మనము సో పంచమాహిగా మనం ఐడెంటిఫై చేస్తాము. తర్వాత ఇక్కడ మనకు కనిపించేది కేరళ అండ్ ఇక్కడ కనిపించేది మనకు తమిళనాడు. ఈ తమిళనాడు కన్సిడరేషన్లో తీసుకుంటున్నా ఈ ప్రాంతంలో మనకు కనిపించేది సో నీలగిరి. ఇప్పుడు హైయెస్ట్ ఏంటిది నందాదేవి. నందాదేవి ఏంటిది? డి ఉంది. డి అంటే 4 అంతే కదా. 4 3 2 1. సో 4 వచ్చేసేసి మనకు ఫస్ట్ వస్తుంది. 4 ఒకటే ఉంది కదా, ఇది అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు నందాదేవి తర్వాత ఏం కనిపిస్తుంది? నోక్రేక్ కనిపిస్తుంది, నార్త్ ఈస్ట్లో నోక్రేక్. సో ఇది సెకండ్. తర్వాత ఫస్ట్ వన్ పంచమాహి. తర్వాత తీసుకుంటే మనకేంటిది? సో నీలగిరి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. సో మనకు 1986 ఆ టైంలో మనకు సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసేసి మనకేంటిది నాన్న? సో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్గా మనం కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. సో టోటల్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 18 ఉన్నాయి. సో దిస్ వన్ ఈజ్ ది ఫస్ట్. సో మొత్తము 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి నాన్న. దీంట్లో 12 వచ్చేసి మనకు మ్యాబ్ ప్రోగ్రాంలో ఉంటాయి. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో వాళ్ళది మ్యాప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మనకు సో 12 కనిపిస్తూ ఉంటాయి. వీ కెన్ ఐడెంటిఫై 12 అన్నట్టు. 12 దాంట్లో ఉంటాయి, యూ కెన్ రిమెంబర్. ఆన్సర్ ఏంటిది మనకు? సో థర్డ్ వన్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్. నెక్స్ట్, హెవీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ది మంత్ అక్టోబర్ అండ్ నవంబర్ ఈజ్ రిసీవ్డ్ బై. అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయనే క్వశ్చన్ ఇది. గారో ఖాసీ జైంతియా హిల్స్, ఛోటా నాగపూర్ ప్లాట్యూ, కోరామండల్ కోస్ట్, మాల్వా ప్లాట్యూ. ఇక్కడ ఒక చిన్న కన్సిడరేషన్ మనం మాట్లాడదాం. ఇప్పుడు అక్టోబర్ అండ్ నవంబర్ అన్నాడు. సో ఈరోజు మనకు డిసెంబర్ ఇది, ఓకేనా. ఈ అక్టోబర్ అండ్ నవంబర్లో మనకు వర్షాలు పడుతున్నాయి అంటే ఇది ఏ సీజన్ అయి ఉండొచ్చు నాన్న? దిస్ అక్టోబర్ నవంబర్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇది, ఓకేనా. సో దీన్ని మనము ఈశాన్య ఋతుపవనాలు అంటాం నాన్న. ఈశాన్య సో ఏమంటాం మనం? ఋతుపవనాలు. సో దీన్నే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆర్ రిటైరింగ్ మాన్సూన్స్ అంటాము.
తిరోగమన ఋతుపవనాలని కూడా మనం మాట్లాడతాం. ఓకేనా? అయితే నాన్న ఇది ఎక్కడ వర్షం బాగా పడుతుందని తెలియాలంటే మనం ఇంకో ఋతుపవనం గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న జూన్ టు సెప్టెంబర్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనం ఏం మాట్లాడతాము? వీ కెన్ కాల్ అప్ ఆన్ ఇట్ ఇస్ ఏ సౌత్ వెస్ట్ మాన్సూన్ నాన్న. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటిది? ఇది మనకు సో నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా వర్షం ఎక్కడ పడుతుంది? బేసికల్గా మనకు సో వెస్టర్న్ అంటే చాలా ప్లేస్లో పడుతుంది అనుకోండి. ఎక్కువ వర్షం వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్, దాంతోపాటుగా మనకు అండమాన్ నికోబార్లో పడుతుంది. అంతేగా, అండమాన్ నికోబార్లో పడుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నార్త్ ఈస్ట్లో ఎక్కువ వర్షం పడేది, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ఎక్కువగా వర్షం పడే దాంట్లో ఈ ఆప్షన్లలో మనం ఏదైనా తీసుకుంటే ఒకటి ఉంది నాన్న ఇక్కడ. సో గారో ఖాసీ జయంతి హిల్స్ అంటే ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదు. మిగతా మూడిట్లలో మనకు ఆన్సర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా? అయితే సెప్టెంబర్ వరకు ఈ పర్టికులర్ మాన్సూన్స్ ఏవైతే ఉంటాయో నాన్న, సో సెప్టెంబర్ వరకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఇక్కడ హిమాలయ పర్వతాలను హిట్ ఇచ్చిన తర్వాత సో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే నాన్న రిటర్న్ అవుతూ ఉంటాయి. తిరోగమనం అన్నాం కదా. సో హిమాలయ పర్వతాల యొక్క సాధారణమైన ఎత్తు 6000 మీటర్ తీసుకున్నప్పుడు ఏవైతే అంటే రిటర్న్ అవుతాయి. సో రిటర్న్ అయ్యి సౌత్ ఇండియా సైడ్కి వచ్చేస్తాయి నాన్న. రిటర్న్ అయ్యి సౌత్ ఇండియా సైడ్కి వచ్చేస్తుంది. ఇలాంటి కన్సిడరేషన్లో మాల్వా ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది? వెస్ట్ ఆఫ్ ది ఆరావళి రేంజెస్. ఆరావళి పర్వతాలకు తూర్పున ఉండేదే మాల్వా పీఠభూమి. ఇక్కడ వర్షాలు పడే అవకాశం మనకు 101% లేదు. సో అదే బెల్ట్ని మనం కంటిన్యూస్గా తీసుకుంటే మధ్యప్రదేశ్లో వింధ్యా సాత్పురా రేంజెస్లో మనకు ఎక్కువగా వర్షం దేని వల్ల పడుతుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్లే పడుతుందని మనం డిస్కస్ చేసుకుంటాము. దానికి పక్కనే ఉన్నది అమర్కంటక్ రీజియన్, తర్వాత ఉన్న ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ. అక్కడ వరకు మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్లోనే వర్షాలు పడతాయి. కాబట్టి ఇక్కడ అక్టోబర్ నవంబర్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, కానీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకే మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ వర్షం పడుతుంది. ఇక మిగిలింది ఏంటిదంటే కోరామండల్ తీరం నాన్న. సో అక్టోబర్ నవంబర్ ప్రాంతాలలో మనకు ఎక్కువగా వర్షం ఏడబడుతుందంటే సో కోరామండల్ కోస్ట్లో పడుతుంది. మనం చూస్తున్నాం పెంగల్ తుఫాన్ అని మనం చూసినాము. సో తమిళనాడు మొత్తం మునిగిపోయింది నాన్న. ఆల్మోస్ట్ చెన్నై సిటీ అండ్ చెన్నై ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ అన్నీ మునిగిపోయినాయి. సో ఎందుకనే అక్టోబర్ నవంబర్ మాసాలలో సో మేజర్గా మనకి ఏంటిదంటే నాన్న ఈ కన్సిడరేషన్లో ఎస్పెషల్లీ సో తమిళనాడు, దాంతోపాటుగా సో సౌత్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కూడా వస్తుంది అన్న. మళ్ళీ రాయలసీమ ప్రాంతాలు, నెల్లూరు ప్రాంతము, ప్రకాశము ఈ ఏరియా వరకు మస్తుగా వర్షాలు పడతాయి మనకు. ప్రకాశము, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలలో మస్తుగా వర్షాలు పడతాయి బికాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ అక్టోబర్ నవంబర్. ఎందుకు ఆ కన్సిడరేషన్ జరుగుతుందంటే నాన్న, సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ భారతదేశానికి రాకముందు మే మంత్లో మనకేముంటుంది? సమ్మర్ ఉంటుంది. సో ఎక్కడైతే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయో మనకు అక్కడ పీడనం అనేది తక్కువ ఉంటుంది. వేర్ ద హై టెంపరేచర్ ప్రెషర్ విల్ బి లెస్. అందువల్ల వార్మ్ ఎయిర్ అనేది మనకు పైకి వెళ్తుంది నాన్న. అలా మే మంత్లో ఇండియా మొత్తం బగబగ మండుతూ ఉంటుంది అన్నట్టు. బాగా వేడి ఉంటుంది అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఎవాపరేషన్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, పీడనం తక్కువ ఉంటుంది నాన్న. అదే సముద్రాల దగ్గర చల్లటి వాతావరణం ఉంటుంది కానీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎడ్మండ్ హేలీ థీరం ఏం చెప్తుందంటే ఆల్వేస్ విండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా, అధిక పీడనం నుంచి అత్యల్ప పీడనానికి వెళ్తుందని చెప్తాడు అన్నట్టు. అయితే జూన్ ఎండింగ్కి వచ్చేసరికి భారతదేశం పైన లోయెస్ట్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి సముద్రాల సైడ్ నుంచి మనకేంటిది సో గాలి వచ్చేసేసి మాయిశ్చర్ని తీసుకొని భారతదేశం మీదకి వస్తుంది. అట్లా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో ఫుల్గా వర్షాలు పడి భారత భూభాగం అంతా చల్లబడిపోతుంది. ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ ఏముంటుందని చెప్పుకుంటున్నాము? హై ప్రెషర్ ఉంటుందని చెప్పుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే ఈ జూన్ అండ్ సెప్టెంబర్ మంత్లో మనకు వర్షాలు పడని ప్రాంతం ఏదైనా ఉందనుకుంటే అది కోరామండల్ తీరం. సో కోరామండల్ తీరంలో మనకు వర్షం అనేది ఈ జూన్ సెప్టెంబర్ నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పడదు. కాబట్టి అక్కడ టెంపరేచర్ యాస్టీస్గా అలానే కనిపిస్తుంది. ఇప్పుడు మే మంత్ ఎండింగ్లో ఎలా అయితే ఉంటుందో అదే ప్రాంతంలో కోరామండల్ తీరంలో కూడా అలానే ఉంటుంది. అంటే నీరు ఎక్కువ ఏముండదు, కొంచెం తగ్గుతుంది కానీ వర్షాలు అనేవి పడవు. ఎందుకంటే సో ఈ పర్టికులర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి కన్యాకుమారి ప్రాంతాన్ని హిట్ ఇచ్చిన తర్వాత సో 2 పార్ట్స్గా విడిపోతాయి. కన్యాకుమారి ప్రాంతాన్ని సో హిట్ ఇచ్చిన తర్వాత ఈ మాన్సూన్స్ అనేవి 2 పార్ట్స్ విడిపోతాయి. ఎందుకు హిట్ ఇస్తాయి సార్? సో ఇలా మనకు వచ్చినప్పుడు ఈ కనిపించేది ఏంటిది? మనకు వెస్టర్న్ ఘాట్స్ కదా, పశ్చిమ కనుమల యొక్క ఎత్తు ఎంతనన్నా యావరేజ్ హైట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ ఏ సో 1000 మీటర్స్.
లెంత్ కనుక తీసుకుంటే 1600 కిలోమీటర్లు. అవి కంటిన్యూస్గా ఉన్నాయా డిస్కంటిన్యూస్గా ఉన్నాయంటే వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ది కంటిన్యూస్ మౌంటైన్స్. మరి గాలి ఆ కొండల్ని టచ్ చేసుకొని వాటిని దాటి అవతలికి పోవాలి కదా. మరి ఆ మాయిశ్చర్, ఆ పర్టికులర్ గాలి మాయిశ్చర్ని తీసుకొని ఈ కొండని హిట్ ఇవ్వగానే పైకి వెళ్తుంది. పైకి ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి కొండకు వాలు సైడ్లో ఇది మనకు సో ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది మనకు అక్కడ పడిపోతుంది. తర్వాత ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ ఎట్లా మనకి ఈ కన్సిడరేషన్లో సో ఒక స్ట్రీము అరేబియన్ బ్రాంచ్గా విడిపోతుంది, ఇంకో స్ట్రీము సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్గా మనకి విడిపోతుంది. అప్పుడు ఈ ప్రాంతంలో కనిపించేది కోరామండల్ కదా. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అడ్డుగా ఉండడం వల్ల ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్గా ఇలా వెళ్ళిపోతాయి ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఈ తీరంలో వర్షాలు అనేవి పడవు, ఈ తీరంలో వర్షాలు పడవు. సో ఎప్పుడైతే హిమాలయ పర్వతాల నుంచి రిటర్న్ అవుతాయో అప్పుడు కేవలం కోరామండల్ తీరంలోనే వర్షాలు పడతాయి. అది రివర్స్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నవంబర్ మంత్లో ఏంటిదంటే మనకు వర్షాలు పడేవి కోరామండల్ కోస్టల్లో. పెంగల్ తుఫాన్ మన వచ్చింది కదా, ఇది నవంబర్ లాస్ట్ వీక్కి. సో అదే అన్నట్టు ఇప్పుడు అదే ఎఫెక్ట్ మనకు. దట్ ఈస్ ద కన్సిడరేషన్, హ్యావ్ టు రిమెంబర్. మరి ఎంత వర్షం పడుతుంది సార్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల? ఎంత వర్షం పడుతుంది అంటే సో 13% పడుతుంది మొత్తం 13% పడుతుంది. దాంట్లో కోరామండల్ కోస్ట్లో కనుక తీసుకుంటే ఒక 50 సెంటీమీటర్ వరకు పడుతుంది. అదే మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ తీసుకుంటే 75%. మనకున్న కన్సిడరేషన్లో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల 75% పడుతుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈశాన్య ఋతుపవనాల వల్ల 13% పడుతుంది. ఈశాన్య ఋతుపవనాలు అయిపోయినాయి. ఇవాళ December 5th. చలికాలం మనకు నవంబర్ 15 నుంచే స్టార్ట్ అయింది. కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చలికాలం నాకు నవంబర్ 15 వచ్చింది, నేను నవంబర్ ఆన్సర్ పెడతా అంటే తప్పు. ఎందుకంటే యాజ్ ఫర్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ సో యాజ్ ఫర్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారంగా వింటర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ అన్నట్టు. వింటర్ సీజన్ కనుక తీసుకుంటే ఇక్కడ వింటర్ కనుక తీసుకుంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో డిసెంబర్ టు ఫిబ్రవరి. చలి మనకు నవంబర్ 15 నుంచే ఉంటుంది. కానీ ఐఎండీ ప్రకారంగా డిసెంబర్ టు ఫిబ్రవరి ఈ వింటర్ సీజన్లో మనకు 2% రెయిన్ఫాల్ పడుతుంది. ఇక మిగిలింది సమ్మరే కదా. సో సమ్మర్ ఏంటిది? మార్చి నుంచి మే ఈ సమ్మర్లో మనకు 10% పడుతుంది. మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని 100%. 75 + 13 88 + 2 90 అండ్ సమ్మర్లో 10 మొత్తం 100%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్? నేలల అధ్యాయాన్ని ఏమంటాము? ఇవాళ మనకు December 5th ఇంటర్నేషనల్ సాయిల్ డే ఓకేనా. ఇంటర్నేషనల్ సాయిల్ డే మనం ఒక షార్ట్ కూడా చేసినాం, మీరు చూడొచ్చు. ఇంటర్నేషనల్ సాయిల్ డే ఈరోజు. అయితే వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ యాజ్? అధ్యయనాన్ని, నేలల అధ్యాయాన్ని మనం ఏమంటాము? పెడోజినసిస్, పెడాలజీ, పాథాలజీ, లిమ్నాలజీ. నేలల అధ్యయనాన్ని మనం ఏమంటాము? నేలల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే సో పెడాలజీ అంటాం మనం. సో సాయిల్ ఫార్మేషన్ని తీసుకుంటే ఫార్మేషన్ అంటే అది అభివృద్ధి చెందే విధానం అన్నట్టు. బేసికల్గా సాయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పేరెంట్ రాక్స్ దగ్గర నుంచి వచ్చాయి. సో పేరెంట్ రాక్స్ అంటాం మనం. పేరెంట్ రాక్స్ దగ్గర నుంచి వస్తాయి. వీటిని మనము ఇన్ఆర్గానిక్ సాయిల్ అంటాం ఇన్ఆర్గానిక్ సాయిల్. ఈ ఇన్ఆర్గానిక్ సాయిల్ అనేవి మనకి ఎలా ఏర్పడతాయి అంటే సో ఒకటి ఫిజికల్ వెదరింగ్ అండ్ ఇంకోటి కెమికల్ వెదరింగ్ సో ఫిజికల్ వెదరింగ్ అండ్ దాంతోపాటుగా కెమికల్ వెదరింగ్ వల్ల మనకు ఇన్ఆర్గానిక్ సాయిల్స్ ఏర్పడతాయి. ఇన్ఆర్గానిక్ సాయిల్ ఎక్కడి నుంచి వస్తాయంటే పేరెంట్ రాక్ దగ్గర నుంచి వస్తాయి. ఒకవేళ మనం ఆర్గానిక్ సాయిల్ తీసుకుంటే ఆర్గానిక్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఆర్గానిక్ సాయిల్ మన ఏంటిది? వాటిని మనకు జస్ట్ హ్యూమస్ కంటెంట్ అది. సో హ్యూమస్ అండ్ పీట్ అంటాం మనం. హ్యూమస్ అండ్ పీట్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫై. అయితే ఇక్కడ ఈ సాయిల్ మనకు ఎక్కడి నుంచి ఏర్పడుతుందని చెప్పినాం. ఒకటి ఆర్గానిక్ కన్సిడరేషన్, ఇంకోటి ఇన్ఆర్గానిక్ కన్సిడరేషన్ అన్నాం, ఏర్పడడం అన్నట్టు. వెదర్ కండిషన్ అంటే ఇన్ఆర్గానిక్ అంటే రాళ్ళ నుంచి వస్తుంది అన్నట్టు. ఫిజికల్ వెదరింగ్, ఎండ కొట్టడము, వాన రావడము, గాలి వల్ల మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అట్లా మనకు ఈ సాయిల్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే పెడోజినసిస్ అంటాం మనం. ద సాయిల్ ఫార్మేషన్ ఓకేనా, అధ్యయనాన్ని ఎనాలిసిస్ రీసెర్చ్ని ఏమంటామంటే పెడాలజీ అంటాము. ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, మట్టి మృత్తికలు తయారయ్యే ప్రాసెస్ని మనము పెడోజినసిస్ అంటాం అయితే మనకి ఇండియాలో ఈ నేలలు ఏవైతే ఉన్నాయో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం మనం. అధ్యయనం చేసేదాన్ని సాయిల్ సర్వే ఆఫ్
సో ఇండియాగా మనం ఐడెంటిఫై చేస్తాం. 1954లో ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకు నాగ్పూర్లో ఉంటుంది నాన్న సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. కానీ భారతదేశంలో ఇన్ని రకాల సాయిల్స్ ఉన్నాయని చెప్పింది ఎవరంటే సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నాన్న 1929లో సో మనకు ఏర్పడింది ఇది. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వచ్చేసి మనకు భారతదేశంలో సో 8 రకాల సాయిల్స్గా మనము అభివర్ణిస్తూ ఉంటాం అన్నట్టు. దాంట్లో సో మెజారిటీగా మనకి ఏంటిదంటే అలివేల్ సాయిల్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, లేటరైట్ సాయిల్గా మనము సో కన్సిడరేషన్ తీసుకుంటాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాన్న సో ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ నాన్న. థోరియం మైన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు. థోరియం మైన్స్ అట్ ద స్టేట్ నాన్న. థోరియం మైన్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ నాన్న. పాల్ఘాట్, హజారీబాగ్, బిలాస్పూర్, మధురై అనేసి అన్నాడు మనకు. తమిళనాడు, కేరళ, జార్ఖండ్ అండ్ రాజస్థాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పాల్ఘాట్ తీసుకుంటే ఎక్కడ ఉంటుందన్న కేరళలో కనిపిస్తుంది. మధురై తీసుకుంటే ఎక్కడ ఉంటుంది తమిళనాడులో కనిపిస్తుంది. హజారీబాగ్ తీసుకుంటే ఎక్కడ ఉంటుందన్న మనకు వీ కెన్ కన్సిడర్ హజారీబాగ్, ఇట్ ఈస్ అ జార్ఖండ్. బిలాస్పూర్లో చాలా ప్లేస్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఛత్తీస్గఢ్లో కూడా ఉంటుంది, వీ కెన్ కన్సిడర్. అయితే థోరియం ఎలా తీసుకుంటాం మనం? సో థోరియం హౌ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫైడ్ ఫ్రమ్ యాక్చువల్లీ మోనోజైట్ శాండ్ అన్న. సో మనకు మోనోజైట్ సో వీ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ సో మోనోజైట్ శాండ్. మన మోనోజైట్ శాండ్ దగ్గర నుంచి థోరియం వీ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ మోనోజైట్ శాండ్. సో మోనోజైట్ శాండ్ దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే నాన్న సో థోరియంని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ థోరియం ఎక్కడి నుంచి లభిస్తుందంటే సో ఇట్ ఈస్ లైక్ ఏ శాండ్, బీచ్ శాండ్ ఎక్కువ ఉంటుంది నాన్న. సో డిఫరెంట్ శాండ్ కూడా ఉంటుంది కానీ సో ఎక్కువగా మనకు బీచ్ శాండ్లో మనకు మ్యాక్సిమం ఉంటుంది. సో బీచ్ శాండ్ వీ కెన్ ఐడెంటిఫైడ్ సో మ్యాక్సిమంగా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఏ పాల్ఘాట్, ఏ వచ్చేసేసి 2 ఉంది నాన్న, 2 ఉన్నాయి, 1 and 2. ఈ మిగతా దాన్ని లేపేయండి ఇక్కడ. సో ఆన్సర్ ఉంటే 1లో కానీ 2లో కానీ ఉండొచ్చు. దెన్ మధురై వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు, D1. సో D1 2 ఉన్నాయి. అండ్ దెన్ యూ కెన్ సీ హజారీబాగ్ బిలాంగింగ్స్ టు ద జార్ఖండ్ అన్న. సో B వచ్చేసేసి 3. సో ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్, యూ కెన్ రిమెంబర్. అయితే నాన్న ఈ మోనోజైట్ శాండ్ ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తుంది. సో ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తుంది ఏంటిదంటే నాన్న సో ఇట్ ఈస్ ద కేరళ. మ్యాక్సిమం ప్రొడక్షన్ వీ కెన్ ఐడెంటిఫైడ్ కేరళ. అండ్ మ్యాక్సిమం రిజర్వ్ కనుక తీసుకుంటే నాన్న సో మ్యాక్సిమం రిజర్వ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది సో ఆంధ్రప్రదేశ్. యా గైస్, దిస్ ఈస్ ద టుడేస్ సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ హియర్. దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలపండి. క్లాసెస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ నేను మీరు నెగిటివ్ చేసినా పాస్ ఏది చేసినా కానీ నేను హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకంటే మీ కమెంట్ చేయడం వల్ల ఇంకా నేను ఎఫెక్టివ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ లైక్ చేయండి, నన్ను షేర్ కంపల్సరీగా చేయండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బై బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే.